రూలింగ్ పార్టీ వాళ్ళే అయినా ఎక్కువ. నేను అదే లిస్ట్ కూడా రిలీజ్ చేశాము. రూలింగ్ పార్టీ వాళ్ళే పలం రాజు గారిది చేశాం. తర్వాత నెక్స్ట్ అమీన్పూర్లో చేసినటువంటి వాటిలో కూడా అక్కడ లోకల్ గ్రౌండ్ లెవెల్ రూలింగ్ పార్టీ పాలిటీషియన్స్ ఉన్నాయి. సో అంటే చాలా చోట్ల ఇన్వాల్వ్ అయింది రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళే చేసాం. కానీ రూలింగ్ పార్టీ అయితే ఎక్కువ కూడా బీఆర్ఎస్ కేటీఆర్ వాళ్ళు అదే అనేది మేము అందులో మేము ఇచ్చాం కదా. మేము ఇచ్చిన డీటెయిల్స్ కూడా నేను మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏడి వారు పెట్టినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ లిస్ట్ కూడా రిలీజ్ చేసాం. మేము డిమాలిష్ చేసింది ఎక్కడెక్కడ చేసామని చేసి ఇదిగో ఇది డీటెయిల్స్ చెప్పి ఎవరైనా చెప్పొచ్చు కదా. ఇదిగో ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నాను చెప్పండి. అసలు పార్టీలకు అతీతంగా చేస్తున్నది. దీన్ని బద్నాం చేయటం కోసం ఇదిగో వీళ్ళది చేయండి వాళ్ళది చేయండి ఇది చేయండి అంటే దీనికి రాజకీయ రంగనాథ్ సాఫ్ట్ టార్గెట్ అయ్యారు అనిపించట్లేదా కేటీఆర్కు? ఇవన్నీ ఎవరు నేను ఈ సాఫ్ట్ టార్గెట్ హార్డ్ టార్గెట్ ఇవన్నీ ఏమి ఉండదండి. 4 రోజులు దీన్ని ఏంటంటే అంటారు చెప్పే ట్రాఫిక్ అయినప్పుడు కూడా ఓ 10 రోజులు తిడతారు. 11వ రోజు నుంచి అందరూ మెచ్చుకుంటారు అన్నమాట. ఎప్పుడైతే కనుక దాన్ని ప్రతిపక్షం మెచ్చుకోవడం కష్టమే కదా. నాకు ఎవరు మెచ్చుకుంటారు, ప్రజలు మెచ్చుకోవాలి ఫైనల్గా, పార్టీల పరంగా కాదు. ప్రజలు దే షుడ్ ఫీల్ అరే ఇది ఒక ఇన్స్టిట్యూషన్. రేపు ఏమైతే ఎవరైనా కానీ కూడా ప్రజల పక్షాన చేస్తుంటే కనుక రాజకీయాల అతీతంగాన ఏ గవర్నమెంట్ అయినా కానీ కూడా దే విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ సచ్ ఆఫీస్. ఎస్ఎస్సి పేపర్ లీక్ సంబంధించి అప్పుడు చేసినప్పుడు బండి సంజయ్ మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే సందర్భం ఉంది. ఇప్పుడు ఆయన హోంశాఖ సాయం అంటున్నారు. ఇట్లా వరుసగా పెద్ద లీడర్లు అందరికీ మీరు టార్గెట్ అయిపోతున్నారని అనిపించట్లేదా? నేను అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను అప్పుడు. సో జరిగిన దాన్ని అంతా కూడా చెప్పాము. అది జరిగిన దాన్ని ఇది ఉంది. అది ఇప్పుడు తర్వాత కోర్టు అది ఛార్జ్షీట్ అయింది. ఛార్జ్షీట్ కూడా యాక్సెప్ట్ అయింది. దానికి నెంబర్ వచ్చింది. సో అది మళ్ళీ ట్రయల్ జరగాల్సింది. ట్రయల్ జరిగినప్పుడు చూద్దాం దాని సంగతి ఏంటనేది. ట్రయల్ అవ్వాలి. సో కోర్టు యాక్సెప్ట్ నిజంగా ఉందా బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్? లేకపోతే మీకు అప్పుడు నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ దాని గురించి ఏముంటుందండి. ఆ రోజు నేను ఒక 2 ప్రెస్ మీట్లు కూడా పెట్టాను. ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ హైడ్రా మీద డిపెండ్ అయ్యింది. సో ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఏమంటారు? దీనివల్ల లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి? ప్రజలకు ఏం చెప్పగలరు? హైదరాబాద్ గ్రోత్ని హైడ్రా అనే సంస్థ ద్వారా రీడిఫైనింగ్ రీఓరియంటేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అని మనం కూడా చెప్పడం జరిగింది. రీడిఫైనింగ్ రీఓరియంటింగ్ అంటే ఏంటంటే ఈ కబ్జాలు ఇవన్నీ కూడా దానికి తగ్గుముఖం బట్టి ఒక మంచి డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి హైడ్రా అనే సంస్థ దోహదపడుతుంది అన్నమాట. డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా జరుగుతుంది. సో ఇది ఒక నేను అనేది కంట్రీ మొత్తం దీని వైపు చూస్తుంది అంటే కనుక ఇది ఒక పాత్ బ్రేకింగ్ రిఫార్మ్గా మనం తీసుకోవాలి. సో చేస్తూ రియల్ ఎస్టేట్ ఎక్కడ స్లో అవ్వదు, ఓన్లీ దాని డైరెక్షన్ మారుతుంది. డైరెక్షన్ మార్చి ఇంతకుముందు చెరువుల్లో కట్టే దాని బదులు ఇప్పుడు పక్కకి చెరువులు పక్కన కడతారు, లేకపోతే ఇంకా వేరే ఏరియాస్కి ఎక్స్టెండ్ అవుతుంది. ప్రాపర్ సస్టైనబుల్ మెథడ్స్లోకి వెళ్తుంది. నేను ఎప్పుడో చూసాను హిందూలో ఒక ఇది వచ్చింది, ఏది బర్డ్స్ అన్ని మైగ్రేటరీ బర్డ్స్ అమీన్పూర్ చెరువు పోయి వస్తున్నాయి.